గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్రచరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాధివృతాం అయోకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. మనకు 27వ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం. శ్రీ విఘ్నేశ నిభావాసం సేవకాభీష్టదాయకం విజ్ఞాంధకార భాస్వంతం విఘ్నరాయమహం భజే. గణపతి ఒక విశిష్టమైనటువంటి ఒక పేరు. గణము అంటే ఒక సమూహము అనేటువంటి ఒక అర్థం. ఏ సమూహము? దేనికి గణపతి ఆయన అంటే గణానాం త్వాం గణపతి, గణములకు అధికారి అయినటువంటి వాడు గణపతి. గణములంటే సమూహాలు అనుకున్నాం. ఈ సమూహాలు ఏ సమూహాలు అంటే మానవ సమూహమే కావచ్చు, జంతు సమూహమే కావచ్చు, ఇతర ఏ దేవతల సమూహమే కావచ్చు, రాక్షస సమూహమే కావచ్చు, క్రిమి కీటకాదుల సమూహమే కావచ్చు, పశుపక్షాల విశ్వంలో ఉండబడేటువంటి ప్రతి ఒక్క సమూహానికి గణములకు అధికారి అయినటువంటి వాడు గణపతి. ఈయన ఆదిదేవుడు, మొట్టమొదటి దేవుడు. ఈ గణపతికి ముందు పూజ చేయందే ఏ పూజలు కూడా చేసుకోము. ఇతనికి ఎన్నో పేర్లు ఉన్నాయి, రకరకాల పేర్లు ఉన్నాయి. విఘ్న వినాయకుడని, విఘ్ననాశకుడని, వినాయకుడని, ఏకదంతుడని, హేరంబుడని రకరకాల పేర్లతో మనం గణపతిని పిలుస్తూ ఉంటాం. అయితే ఈ గణపతి ఆవిర్భావం ఎలా జరిగింది? వ్యాసమహాముని చెప్పినటువంటి ఒక అష్టాదశ పురాణాలలో, ఉపపురాణాలలో గణపతి ఆవిర్భావం గురించి రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చాడు స్వామివారు వ్యాసమహాముని. ఎందుకు అలా చెప్పవలసి వచ్చింది అంటే ఒక్కొక్క మన్వంతరంలో, ఒక్కొక్క కల్పంలో, ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకంగా గణపతి ఆవిర్భావం చెందాడు. అందుగురించే మనకు పురాణాలు చదువుతూ ఉంటే గణపతి యొక్క ఆవిర్భావము రకరకాలుగా కనబడుతూ ఉంటుంది. ఈ వైవస్వత మన్వంతరంలో ఇప్పుడు మనకు గణపతి పిండి బొమ్మతో, పార్వతీదేవి పిండి బొమ్మతో చేసి ప్రాణాలు పోసింది అని చెప్పి మనకు ప్రాచుర్యమైనటువంటి ఒక వృత్తాంతం. సృష్టి అప్పుడు విష్ణుమూర్తి యొక్క గర్భంలో, యోగ నిద్రలో ఉన్నటువంటి ఒక విష్ణుమూర్తి గర్భంలో నుంచి కమలము వచ్చి ఆ కమలంలో నుంచి బ్రహ్మదేవుడు జన్మించాడు. జన్మించిన తర్వాత నీకేమి చేయాలో తెలియలేదు. ఏంటబ్బా ఏం చేయాలో ఏం తెలుస్తలేదని చెప్పి మామూలుగా ధ్యానంలో ఉన్నాడు, ఆలోచిస్తున్నాడు. అప్పుడు తప తప అనేటువంటి ఒక 2 మాటలు వినబడ్డాయి బ్రహ్మదేవునికి. ఓహో, తపస్సు చేసుకోమంటున్నారా? తప తప అంటే తపస్సు చెయ్యి, తపస్సు చెయ్యి. ఏం తపస్సు చేయాలి? ఎవరి గురించి చేయాలి తపస్సు? ఏమిటిది అని మళ్ళీ ఆలోచన. నిజమే కదా, ఎవరికైనా అదే ఆలోచన వస్తుంది. తపస్సు చేయి, తపము చేయి, తపస్సు చేయి అంటే ఏ దేవుని గురించి తపస్సు చేయాలి? నాకంటే పెద్దవాడెవడు? నాకంటే పెద్దవాడు విష్ణుమూర్తి. అతడు జలంలోనే ఉన్నాడు. అతని నాభిలో నుంచి కమలం వచ్చింది, కమలం నుంచి నేను పుట్టాను. ఇతరత్ర ఎవరు లేరు. ఎవరి గురించి తపస్సు చేయాలి అనే ఆలోచనలో ఉన్నాడు. అప్పుడు సముద్రంలో ఉండబడేటువంటి ఒక నురుగంతా కూడా ఒక అండముగా ఏర్పడి, ఒక గుడ్డుగా ఏర్పడింది. ఆ గుడ్డులో నుంచి గుడ్డు పగులుతూ ఒక శబ్దం వినొచ్చింది. ఓం అనేటువంటి శబ్దం. అదే ఓంకారము, దాన్నే ప్రణవం అంటారు. ఆ ప్రణవం శబ్దం వినొచ్చింది. ఓహో, ఓంకారాన్ని జపం చేయాలనుకున్నాడు.
మరి దేవుడు ఎవరు? ఓంకారం చేయమన్నాడు. మరి ఓంకారానికి ఒక రూపం అనేటువంటిది ఉండాలి కదా, ఒక దేవుడు ఉండాలి కదా. రామ అని చెప్పి మనం తపస్సు చేస్తున్నాం, ఎదురుగుండా రాముడిని పెట్టుకున్నాం. కృష్ణ అన్నాం, కృష్ణుని పెట్టుకున్నాం. అమ్మ అన్నాం, అమ్మవారిని పెట్టుకున్నాం. మరి ఓంకారానికి దేవుడు లేడు కదా. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఆ బ్రహ్మనే ఓంకారం. ఆ ఓంకారం ఎప్పుడైతే బయలుదేరిందో ఆ గుడ్డులో నుంచి, అందులో తెల్లటి యొక్క పొగలాగా ఒకటి పొర ఏర్పడింది, ఒక పొగలాగా ఒకటి వచ్చింది. అందులో ఒక రూపం కనబడింది బ్రహ్మదేవుడికి. రూపాన్ని చూశాడు. ఆ రూపం ఎలా ఉంది? తెల్లని వస్త్రం, తెలుపు రంగులో ఉంది. తెల్లని వస్త్రం కట్టుకున్నాడు, తెల్లని మంచి అందగాడుగా ఉన్నాడు. చూశాడు, ఓహో ఇతను అని చెప్పి గణపతి అన్నాడు. ఫస్ట్ మొట్టమొదటి మాట గణపతి అని చెప్పి బ్రహ్మదేవుని యొక్క వాక్కు నుంచి వచ్చినటువంటిది. బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా గణపతిని చూసినటువంటి వాడు. అందుకే గణానాం త్వాం గణపతి. గణపతి గణములన్నిటికీ కూడా అధికారం ఇచ్చాడు బ్రహ్మదేవుడు కాబట్టి అన్ని గణములకు ఆది పురుషుడు, ఆదిదేవుడు. కవిం కవీనాం మనకు చెప్తాడు, గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. ఋగ్వేదంలో గణపతి ప్రార్థన. గణానాం త్వాం, గణములకన్నిటికీ అధికారి అతడు. పండితులకు పండితులే. పండితులు ఉన్నారు విశ్వంలో అంటే ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పండితులే. ఋషులకు ఋషే, దేవతలకు దేవుడే. బ్రహ్మలకు బ్రహ్మ అయినటువంటి వాడు బ్రహ్మణస్పతి అని చెప్పాడు చివరు. బ్రహ్మలు అంటే బ్రహ్మ ఒక్కడేనా? కాదు, అనేక కోటి బ్రహ్మాండానాం, అనేకమైనటువంటి ఒక బ్రహ్మాండాలు ఉన్నాయి. ఒకటే బ్రహ్మాండం కాదు. ఈ విశ్వంలో అనేక కోటి బ్రహ్మాండానం, అనేకమైనటువంటి ఒక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క బ్రహ్మదేవుడు ఉంటాడు, ఒక్కొక్క విష్ణుమూర్తి ఉంటాడు, ఒక్కొక్క శివుడు ఉంటాడు, త్రిమూర్తులు. ఈ బ్రహ్మాండాలలో ఉండబడేటువంటి ఒక బ్రహ్మలందరికీ కూడా బ్రాహ్మణానాం, అనేక మంది బ్రహ్మలకు బ్రహ్మ అయినటువంటి వాడు గణపతి. ఇది మనకు వ్యాసరాంట్లో మనకు దొరుకుతుంది. అలాగే మళ్ళీ ఇంకో రకంగా చెప్పాడు. ఇది మొట్టమొదటి గణపతి ఉద్భవించాడు. తెలుపు రంగులో ఉన్నాడు, తెల్లటి బట్టలు ధరించాడు. ఆ తర్వాత మన్వంతరాలు మారుతూ ఉంటే గణపతుల యొక్క విధానం కూడా, అంటే ఉత్పత్తి కూడా రకరకాలుగా మారుతూ వచ్చింది, ఉద్భవాలు కూడా. మనం చూసుకున్నట్టయితే ఒక దగ్గర శివుడు పార్వతి, బ్రహ్మవైవర్త పురాణంలో చెప్తాడు, శివుడు పార్వతి ఇద్దరు కూడా రతిక్రీడ సమయంలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి ఒక బ్రహ్మచారి వేషంలో వచ్చి నాకు భిక్ష కావాలి అంటే ఆ రతిక్రీడ సమయంలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిందట అమ్మవారు భిక్షం పెట్టడానికి, అతిథి సత్కారాలు చేయడానికి. అలాంటి సమయంలో నాకు ఆహారం కావాలంటే, ఏ ఆహారం కావాలంటే నాకు తృప్తికరమైన ఆహారం పెట్టాను, నాకు సంతానం లేదు, సంతానం గురించి అంటే అంతా నాకు తెలుసమ్మా, నీకు తొందరలోనే సంతానం అవుతుందని చెప్పాడు. అంటే సరే అని చెప్పి ఆమె వంట చేయడానికి పార్వతీదేవి వంట రూములకు వెళ్ళేటప్పటికీ ఈ వచ్చేటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు, అతనే సాక్షాత్ విష్ణుమూర్తి, వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. ఆ విష్ణుమూర్తి వాళ్ళు పడుకున్నటువంటి ఒక శయ్య మీద ఒక శిశువుగా మారి పడుకున్నాడు. ఆమె వంటంతా కూడా చేసి బయటకు వచ్చి, అయ్యా బ్రాహ్మణ అంటే బ్రాహ్మణుడు లేడు అక్కడ. అంతా వెతికారు, ఎక్కడ బ్రాహ్మణుడు దొరకలేదు. ఆకాశవాణిగా ఉంటాడు, నీ యొక్క మంచం మీద ఉన్నటువంటి ఒక శిశువుడే నీ కుమారుడు, సాక్షాత్తు గోలోకములో ఉండబడేటువంటి ఒక శ్రీకృష్ణుని యొక్క అంశరూపము. అట్లా గణపతి గురించి బ్రహ్మవైవర్త పురాణంలో చెప్తాడు. ఇంకో దగ్గర కుమార సంభవంలో, కాళిదాసు కుమార సంభవంలో ఏనుగుల జంట పార్వతీ పరమేశ్వరులు ద్వారకావనంలో తిరుగుతూ ఉన్నారట ఒకసారి హిమాలయ పర్వతాలలో.
వాళ్ళు ఉండేది అక్కడ కదా. ఆ హిమాలయ పర్వతాల్లో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా తిరుగుతూ ఉంటే ఒక ఏనుగుల జంట, మిథునం అంటే భార్యాభర్తలు ఏనుగుల జంట, వాళ్ళు సంతోషపడుతూ రతి క్రీడలో ఉన్నారట. అది పార్వతీదేవి చూసి పరమేశ్వరునితో, ఏమయ్యా మనం కూడా అలాగే రతి క్రీడ జరుపుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అందట. పరమేశ్వరుడు సరే అన్నాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు మగ ఏనుగు ఆడ ఏనుగుగా మారారు. అప్పుడు వారికి జన్మించినటువంటి ఒక కుమారుడు గణపతి తొండంతో సహా జన్మించాడని చెప్పి ఒక పురాణం. ఇలా రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ పాతాయి, ఏ యుగాలయో, ఏ మన్వంతరాలయో, ఏ కల్పాలయో. మనకు కలియుగం వైవస్వత మన్వంతరం వచ్చి కలియుగం వచ్చినప్పుడు మనకు పార్వతీదేవి పిండితో చేసినటువంటి ఒక గణపతి మనకు ప్రచారంలోకి వచ్చాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా మన కైలాసంలో సుఖంగా ఉన్నారు. ఒకసారి పరమేశ్వరుడు ఒక రాక్షసుని మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇంట్లో ఒక్కతే ఉంది. 2 రోజులలో వస్తానని స్వామివారు వెళ్ళారు యుద్ధానికి. అతను వచ్చేటప్పటికి ఒంటరిగా ఉంది కదా, 2 రోజులు అయింది, అలంకారం లేదు. అంటే భర్త లేనప్పుడు భార్య అలంకారం చేసుకోకూడదు అనేటువంటి ఒక శాస్త్రం ఉంది స్త్రీ యొక్క దాంట్లో. భర్త ఇంట్లో లేనప్పుడు, భర్త బయట ఊరికి వెళ్ళినప్పుడు భార్య స్నానం చేసి ఇంత బొట్టు పెట్టుకోవాలి, అంతేగాని అలంకారాలు చేసుకోకూడదు అని చెప్పి. అలా 2 రోజుల నుంచి అలంకారం లేదు అమ్మవారికి, పార్వతీదేవికి. పరమేశ్వరుడు వస్తున్నాడని చెప్పి తెలిసింది. అతను వచ్చేటప్పటికి నేను అలంకారం చేసుకొని ఉంటాను కదా అనేటువంటి ఒక ఉద్దేశంతో పార్వతీదేవి స్నానానికై స్నానవాటికకి వెళ్ళింది. అంటే మనం ఈనాడు బాత్రూమ్ అంటాం, ఇంకా వచ్చి వాష్రూమ్ అంటున్నాం ఈనాడు. మళ్ళా బాత్రూమ్ స్నానవాటికకి వెళ్ళి స్నానం చెయ్యాలి అని చెప్పి అనుకుంది. 3-4 రోజుల నుంచి స్నానం లేదు కదా అమ్మవారికి. ఒంటి నిండా రోజు పసుపు పెట్టుకుంటుంది కదా, ఆ పసుపు అంతా కూడా గడ్డలు కట్టినట్టుగా అయిపోయింది అమ్మవారికి. పసుపు లేనిది స్త్రీ ఉండకూడదు. శరీరానికి పసుపు ఆరోగ్యము ప్లస్ మంచి శరీరం మంచి నునుపుగా ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. అందుకే ప్రతి స్త్రీ పసుపు పెట్టుకోవాలి. శరీరం నిండా ఒక ముఖానికి చిట్ట పెట్టుకొని స్నానం చేస్తారు. ఇవాళ క్రీములు వచ్చాయి, ఆ క్రీములు పెట్టుకొని స్నానం చేస్తుంటారు. అది కాదు, మంచి ఛాయ పసుపు అనేటువంటిది ఉంటుంది. ఆ ఛాయ పసుపు తీసుకొచ్చి దాన్ని మంచిగా పొడి చేసి అది పెట్టుకుంటే ఎంత అందమైన ముఖం ఉంటుంది, శరీరం ఎంత అందంగా ఉంటుంది. అలా పార్వతీదేవి కూడా పెట్టుకుంది కదా, 3 రోజుల నుంచి పెట్టుకుంటూనే ఉంది, స్నానం చేస్తూనే ఉంది. కానీ పౌడర్లు అత్తర్లు ఏమీ పెట్టుకోలేదు, అలంకారం లేదు. సరే మంచిగా శుభ్రంగా స్నానం చేసి అలంకారం చేసుకొని ఉంటానని చెప్పి స్నానం వాటికకి వెళ్ళింది అమ్మవారు. ఒంటి నిండా మళ్ళీ పసుపు పెట్టుకుంది. అప్పుడు వచ్చింది, నేను స్నానం చేస్తున్నాను ఇక్కడ, నేను స్త్రీని కదా, ఒకవేళ ఎవరైనా పురుషులు వచ్చినట్టయితే బాగుండదు కదా, ఎలా? అంతఃపురంలో నంది భృంగి శృంగి వాళ్ళంతా పిశాచగణాలు భైరవగణాలు అన్నీ కూడా స్వామివారంటే యుద్ధానికి వెళ్ళారు. ఎవరు లేరు ఇంట్లో, ఆడవాళ్ళు తప్పితే. ఆడవాళ్ళు కూడా ఎక్కడో ఉండిపోయినారు, ఈమె దగ్గర ఎవరూ లేరు, ఒక్కతే ఉంది. కాపలా ఎవరు లేరు కదా స్నానవాటికకు. ఆనాటి తలుపులు గొళ్ళాలు అవన్నీ ఏం లేవు కదా, హాయిగా బహిరంగంగా కొలంలో స్నానం చేసేవారు. అప్పుడు ఆలోచన వచ్చింది. వచ్చి తన శరీరం మీద 3 రోజుల నుంచి పెట్టుకున్నటువంటి ఒక పసుపంతా తీసింది అమ్మవారు. తీసి ఒక బొమ్మను సిద్ధం చేసింది. సిద్ధం చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసింది. ఎంతసేపు రాజు తలుచుకుంటే దెబ్బల కొదవ అన్నట్టు భగవంతుడు తలుచుకుంటే ఎంతసేపు, అమ్మవారు తలుచుకుంది. వెంటనే 5 సంవత్సరాల పిల్లవాడైపోయాడు ఆ పసుపు ముద్ద. అమ్మా అన్నాడు. తండ్రి ఏం చేయమంటావు నన్ను అన్నాడు. పుట్టినప్పుడు మంచి సుందరమైనటువంటి ఒక ముఖము, 5 సంవత్సరాల అబ్బాయి, మంచి బుద్ధిగా ఉన్నాడు, అందమైన ముఖం ఉంది, అందమైన చేతులు, మంచిగా ఉన్నాడు అబ్బాయి. చూస్తే మళ్ళీ వదిలిపెట్టకుండా ఉండేట్టున్నాడు. ఎంత అందరిగా ఆడే ఈ సుందరుడు అన్నట్టు చాలా అందంగా ఉన్నాడు గణపతి. నానా ఏం లేదు, ఇగో ఈ దండం పట్టుకో, ఈ కట్టె పట్టుకో, నువ్వు ఇక్కడ కాపలా ఉండు, నేను స్నానం చేస్తుంటాను. ఎవరైనా మగవారు ఎవరు వచ్చినా సరే లోపలికి అనుమతి ఇవ్వకు, ఇంట్లోకి రానియకు, ఎవరు వచ్చినా సరే అని చెప్పింది. అలాగే మంది. అతనికి పార్వతీదేవి సర్వశక్తులు ముందే ఇచ్చేసింది. అమ్మవారి దేవలో పుట్టినటువంటి వాడు, సర్వశక్తులు వచ్చేసాయి. హాయిగా కాపలా ఉన్నాడు, ఇటు అటు తిరుగుతున్నాడు, కాపలా ఉన్నాడు. ఇంతలో పరమేశ్వరుడు విజయం జయించి విజయానందంతో
నంది భృంగి శృంగి వాళ్ళంతా కూడా హాయ్ 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 అని ఎగిరి గంతులు వేస్తుంటే సంతోషంగా పరమేశ్వరుడు వచ్చాడు. ద్వారం దగ్గరికి వచ్చాడు. ఆగన్నాడు. స్నానవాటికి కిందకు పోతున్నాడు అతను ముందు. అంటే బయట నుంచి మనకన్నీ నేర్పించినటువంటి గ్రంథాలు బయట నుంచి తిరిగి రాగానే కాళ్ళు కడుక్కొని ఇంట్లో అడుగు పెట్టాలి. అదే దుమ్ము కాళ్ళతో ఇంట్లో అడుగు పెట్టకూడదు. ఎందుకంటే ఒకటి సైన్స్ ప్రకారంగా, ఒకటి శాస్త్ర ప్రకారంగా. బయట ధూళిలో దుమ్ములో తిరిగి వస్తాం. ఎంత నువ్వు షూలు వేసుకున్నా, ఎంత సాక్సులు పెట్టుకున్నా, ఎటువంటి చెప్పులు వేసుకున్నా, ఏం వేసుకున్నా ధూళి అది రజోకణం ఏ సందుల నుంచో వ్యాపిస్తుంది. దానివల్ల యాంటీబయాటిక్ అనేటువంటి అంతా ఇంట్లోకి వస్తుంది. అలా ఉండడానికి ముందు బయటనే ద్వారం పక్కనే నీళ్లు పెట్టేవారు. ఈనాడు ట్యాపులు పెడుతున్నాం. ఆ ద్వారం పక్కనే నీళ్లు పెడితే ఆ నీళ్ళతో కడుక్కొని ఇంట్లోకి వచ్చేవాడు. ద్వారం పక్కన నీళ్లు లేవేమో. పరమేశ్వరుడు సరాసరిగా స్నానవాటికలోకి వెళ్తున్నాడు. అక్కడ కాపలా ఉన్నాడుగా మనవాడు బాలగణపతి. ఆగన్నాడు. ఎవరు నువ్వు నన్ను ఆపడానికి అన్నాడు. ఆగో, లోపలికి పోవడానికి వెళ్ళదు. మా అమ్మ స్నానం చేస్తున్నాడు. అమ్మ, అసలు నువ్వెవరు? నీ అమ్మ ఎవరు? మా అమ్మ స్నానం చేస్తుంది, లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు, నిలబడన్నాడు. ఇద్దరికి మాట 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 మాట. పిల్లవాడేమో చూస్తే అందంగా ఉన్నాడు, చాలా ముద్దుగా ఉన్నాడు, చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. మాటలేమో చాలా భయంకరంగా ఉన్నాయి, కఠినంగా ఉన్నాయి. నేను ఎవరో తెలుసాను. ఎవరైతే నాకేంటి, అమ్మ ఆజ్ఞ ఇచ్చేంత వరకు లోపలికి వెళ్ళడానికి వీల్లేదన్నాడు గణపతి. ఎవరైతే నీకు నాకేంటా ఇంకా వచ్చిందా అని చెప్పి ఇద్దరు మాట అనుకోవడం, ఆ మాట పెరగడం, ఇద్దరు యుద్ధం చేయడం వరకు కూడా వచ్చేసింది. ఈమె స్నానం చేస్తూనే ఉంది అమ్మవారు కూని రాగాలు తీసుకుంటూ. కార్తీక పున్నమి వేళలో అనేటువంటి పాటలన్నీ పాడుకుంటూ అమ్మవారు హాయిగా తల స్నానం చేస్తూ ఉంది. ఇక్కడ వీళ్ళు తండ్రి అబ్బాయి శివుడు ఇద్దరు కూడా యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధంలో శివునికి ఎవరు అవుతారు? భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు గణపతి. ఆ చిన్న పిల్లవాడైనా ఆశ్చర్యపోయాడు. ఇంత శక్తిమంతుడా, నాకు తెలియనటువంటి ఒక అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు కైలాసంలోకి? మా అమ్మ స్నానం చేస్తున్నాడు. ఆ అమ్మ ఎవరు? పార్వతీదేవి లోపలి నుంచి రాదు, నాకు కనబడదు, నన్ను వీడు లోపలికి పోనివ్వడం లేదు. ఇలాంటి ఆలోచనలో ఉండి, సరే ఏదైతే ఏదో మాయ ఉంది, ఈ మాయను ఏదో ఛేదించాలి అని చెప్పి శివుడు యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో చేసి శివుడు తన శిశువులను చేత ఆ అబ్బాయి యొక్క తల నరికేశాడు. కింద పడి దొరుకుతున్నాడు మొండెం. ఓ పక్క తల, ఓ పక్క మొండెం బొరలాడుతున్నాయి. తల చితికిపోయింది, మళ్ళీ పనికి రాకుండా అయిపోయింది. ఇంతలో అమ్మవారు స్నానం ముగించుకొని బట్టలు కట్టుకొని బయటకు వచ్చింది. నాదా వచ్చావా అని. వచ్చాను. మా అబ్బాయి ఏడండి. మీ అబ్బాయి ఎవరు? నీకన్నా అబ్బాయి నాకుండడా? నాకు తెలియకుండా అబ్బాయి నీకు కొంచెం వచ్చిండా? అంటే ఇక్కడే ఉండే కదా ఇంతవరకు. వాడు మీ అబ్బాయి? అవును, నా అబ్బాయి. నీకు అబ్బాయి ఎలా వచ్చిండు? అవునండి, స్నానం చేసేటప్పుడు ఈ విధంగా చేశాను, పసుపు పల్లరి సిద్ధం చేశాను కాబట్టి వాడు గణపతి, అప్పటికి ఇంకా పేరు పెట్టలేదు, వాడు నా అబ్బాయి కాబట్టి ఆ అబ్బాయి అయ్యో ఇప్పుడే యుద్ధంలో చనిపోయాడు అని చెప్పి ఆమె బోరున ఏడ్చింది. ఆ పక్కన కలేవరం ఉంది, శవము పట్టుకొని ఏడ్చింది. ఎంత పని చేశాను, నాకు తెలియక బాబుతో యుద్ధం, నా కొడుకుతో నేను యుద్ధం చేశాను, వాడు చనిపోయాడు అని చెప్పి చాలా బాధపడింది. శివుడు కూడా బాధపడ్డాడు. బాధపడి ఎలా అయినా నా కొడుకు నాకు కావాలి అంది పార్వతి. స్త్రీల మండితనం ఎలా ఉంటుంది అన్నది కావాలి అప్పుడు ఎలా అని చెప్పేటప్పటికీ సరేనని చెప్పి తన యొక్క పరివారాన్ని, అంటే నంది భృంగి శృంగి వంగి వాళ్ళంతా కూడా మీరు బయలుదేరండి, ఉత్తర దిక్కుగా వెళ్ళండి, ఎక్కడైతే ఉత్తరము దిక్కు తలాపు చేసి పడుకుంటాడో వాడి యొక్క శిరస్సును తీసుకొని రండి. అది జీవి ఏదైనా సరే, మానవుడే కావాలని ఏం లేదు, కుక్క నక్క ఎలుక ఏదైనా సరే ఉత్తరం దిక్కు తల చేసి పడుకున్నటువంటి ఒక జీవి యొక్క తలను తీసుకొని రండి అని చెప్పారు. వీళ్ళంతా కూడా ఆహా ఊహు అనుకుంటే అందరూ కూడా బయలుదేరారు. ఎంత దూరం వెళ్ళినా ఎక్కడ లేదు, అందరూ దక్షిణం దిక్కు తలాపు చేస్తున్నారు కానీ ఉత్తరం దిక్కు తలాపు చేసినాం. అంటే ఉత్తరం దిక్కు తల చేసి పడుకోకూడదు అని చెప్పి మనకు ఈనాడు కూడా చెప్తుంటాం. ఇందులో మనకి ఈ కథలో చెప్తారు. ఉత్తరం దిక్కు తల చేసి పడుకుంటే లేవగానే మనం ఎటు చూస్తాం? దక్షిణం చూస్తాం. దక్షిణం యమధర్మరాజు యొక్క మందిరం ఉంటుంది, నరకలోకం ఉంటుంది. ఆ యముని యొక్క దర్శనం కావద్దు అని చెప్పి దక్షిణం తల చేసి పడుకుంటే లేవగానే ఉత్తరం
అంటే కుబేరుని యొక్క నివాస స్థానాన్ని చూస్తాం. కైలాస పర్వతం ఉంటుంది, దక్షిణ దిక్కు సముద్రం ఉంటుంది. ఇలా అందు గురించి శుభసూచకంగా దక్షిణ దిక్కు తల చేసుకొని పడుకోవాలి. దాంట్లో ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం అనేటువంటి 2 ధ్రువాలు సైన్స్ ప్రకారంగా వెళ్ళినట్టయితే, ఉత్తర ధ్రువం ఆకర్షణ శక్తి ఎక్కువ, మేధస్సును పాడు చేస్తుంది. అంటే మన మేధస్సులో నుండి ఒక జ్ఞాపశక్తిని లాగేస్తుంది ఉత్తరం దిక్కు తల చేసి పడుకుంటే. దక్షిణ ధ్రువం కూడా ఉంది, దక్షిణ ధ్రువంలో ఆకర్షణ శక్తి ఎక్కువ లేదు, ఏదో ఉండి లేనంత ఉంటుంది. ఉత్తర ధ్రువంలో ఆకర్షణ శక్తి ఎక్కువ. అందు గురించి ఉత్తరం తల చేసి పడుకోవద్దు. సామాన్యంగా ఏ జీవి కూడా అలా పడుకోదు. ఈ కాలంలో పడుకుంటున్నాయేమో కానీ దిక్కులు తెలవక అన్ని బిల్డింగులు అయిపోయినాయి, అంత జనారణ్యం అయిపోయింది కాబట్టి పడుకుంటున్నా. పూర్వకాలంలో పడుకునేటి కావడం. అలా వీళ్ళు బయలుదేరితే ఎక్కడా కూడా ఉత్తరం తల చేసి పడుకునే ఒక జీవి దొరకలేదు. చివరకు ఇలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక దగ్గర ఒక ఏనుగు ఉత్తర తల చేసి పడుకుంది. అమ్మ దొరికింది, ఏనుగు దొరికింది అనుకున్నారు. ఆ ఏనుగు యొక్క తలను నరికి ఆ తలను టంకలో పెట్టుకొని వచ్చారు. ఇదే విషయంలో ఒక పురాణంలో చెప్తాడు. దేవేంద్రుని యొక్క ఐరావతం, ఆయన ఏనుగు ఐరావతం కూడా అడవిలో తిరిగి 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 అలిసిపోయి ఉత్తర తల చేసి పడుకుంటే ఐరావతం యొక్క తలను తీసుకొచ్చే వినాయకుని పెట్టారు. ఇది ఒక బ్రహ్మ లిఖితము అని చెప్పేటువంటి ఒక విషయం కూడా మనకు పురాణాల్లో దొరుకుతుంది. అలా తల తీసుకొచ్చి శివుడికి ఇస్తే ఇది దొరికిందంటే అవును దొరికిందంటే ఇది చాలా సంతోషకరమైనటువంటిది అని చెప్పి ఆ ఏనుగు యొక్క తలను ఈ శిశువు యొక్క మొండానికి పెట్టి అతికించి ప్రాణం పోశాడు పరమేశ్వరుడు. అప్పుడు తొండముతో ఉన్నటువంటి ఒక ఏనుగు ముఖముతో ఉన్నటువంటి వాడు అయ్యాడు. అప్పుడు ఏం పేరు పెట్టారు? వినాయకుడు. అది అలా అయింది. ఆ తర్వాత వినాయకుడు తల్లి తండ్రి కలుసుకున్నారు. వినాయకుడికి పుట్టగానే అన్ని విద్యలు వచ్చేసినాయి, అంత వచ్చేసింది, అంత ఇదైపోయింది. ఆ తర్వాత కొంతకాలం గడిచింది. తర్వాత మన ఎవరు షణ్ముఖుడు జన్మించాడు. వీళ్ళకెవ్వరికి కూడా పార్వతీదేవి యొక్క గర్భంలో నుంచి పుట్టినటువంటి వాడు కాడు. ఇద్దరు పిల్లలు, ఇద్దరు కొడుకులే పార్వతీదేవికి పరమేశ్వరునికి. ఇద్దరు కొడుకులు ఆమె గర్భంలో పుట్టలేదు, స్తన్యాన్ని స్వీకరించలేదు. అలా ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కొడుకులతో కాపురం నడుస్తుంది. వాళ్ళకు పెళ్ళీరు వచ్చింది. పెళ్ళీరు వచ్చినప్పుడు వాళ్ళకు మరి అధికారం ఉంటే కదా పెళ్లి చేసేది. ఉద్యోగమో వ్యాపారమో ఏదైనా చేసుకుంటే కదా పెళ్లి చేయాలి. పెళ్ళాన్ని ఎలా పోషించుకుంటాడు? అప్పుడు వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎలా అనుకొని ఇటు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇద్దరు ఒక్కసారి వచ్చారు, గణపతి కుమారస్వామి. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, ఒక పరీక్ష పెడతాను, పరీక్షలో ఎవరు నెగ్గితే వాళ్ళకు పెళ్ళి ముందు అన్నాడు. వాళ్ళకు బిరుదు కూడా ఇస్తానన్నాడు. ప్రపంచాన్ని 3 సార్లు చుట్టి రావాలి. విశ్వాన్ని 3 సార్లు చుట్టి ఎవరైతే తొందరగా వస్తారో వారికి ముందు పెళ్ళి, వారికి సర్వజ్ఞపీఠం. సరేనని చెప్పి ఇద్దరు బయలుదేరారు. కుమారస్వామి వాహనం ఏంటి? నెమలి. జైనా వెళ్ళిపోతున్నాడు నెమలి మీద. మరి వినాయకునికి చిన్న ఎలుక. ఆ ఎలుక మీద పడుతూ లేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ముద్దుగా పెరిగాడు కదా, లావు పొట్ట అయిపోయింది, గుజ్జ రూపం అయిపోయింది. ఏనుగు ఏనుగు తల బరువు, శరీరం కంటే బరువు ఏనుగు తల. ఆ బరువును మోయడానికి లావు శరీరం కావాలి, గుజ్జ కాళ్ళు. ఇలా దాన్ని శరీరాన్ని మోసుకుంటూ ఆ ఎలుక మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చేయాలని అనుకుంటున్నాడు. కుమారస్వామి అప్పటికే వెళ్ళిపోయాడు, తీర్థయాత్రల్ని తిరుగుతున్నాడు. గణపతి అనుకున్నాడు, నేను ఒక్క ప్రదక్షిణలో సగం దూరం వెళ్ళేటప్పటికీ మా కుమారస్వామి 3 చుట్టూ చేసి వస్తాడు ముందు. ఇలా అయితే కాదు, ఏదైనా ఉపాయం చేయాలి అని చెప్పి అమ్మా నాన్న అన్నాడు. ఏంటి నాయన? లేచి నిలబడండి అన్నాడు. తల్లిదండ్రులు ఇద్దరిని నిలబెట్టారు. నిలబెట్టి 3 ప్రదక్షిణాలు చేశాడు. వాళ్ళకు చేసి వచ్చి హాయిగా కూర్చున్నాడు. నేనే గెలిచానన్నాడు. అన్నాడు, అమ్మా మాతా పితృ సమం దైవం నదైవం పితృమర్చయేత్ సర్వతీర్థ ఫలంజ్ఞేయం మాతా వందన సాంసద అంటాడు.
తల్లిదండ్రులకు చేసినటువంటి ఒక నమస్కారం ఏదైతే ఉందో అది సర్వతీర్థాలు ప్రపంచమంతా కూడా 3 చుట్లు తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో, ఎన్ని తీర్థాలలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఎన్ని క్షేత్రాలు దర్శిస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతకంటే ఎక్కువ పుణ్యం తల్లిదండ్రికి నమస్కారం చేయడం. కాబట్టి మీ ఇద్దరికి చేశాను. అటు కుమారస్వామి బయలుదేరేగా నెమిలి మీద హాయిగా తిరుగుతున్నాడు. ఎక్కడ పోయినా తనకంటే ముందు వినాయకుడు కనపడుతున్నాడు. అక్కడ నాకంటే ముందు ఎలక మీద ఎలా వచ్చాడు? ఏ క్షేత్రానికి పోయినా తనకంటే ముందు ఉన్నాడు, అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు. ఇలా తిరిగి వచ్చాడు. వచ్చేసాక అప్పుడు గణపతికి పెళ్ళి అయింది. సుబ్రహ్మణ్య స్వామి కూడా పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు నువ్వు అన్ని కార్యక్రమాలను సుబుద్ధితో చేస్తున్నావు కాబట్టి నీకు గణపతి అనేటువంటి ఒక నామకరణం వస్తుందన్నాడు. అంటే గణములకు అన్నిటికీ అధికారివి. ఏ గణములు? ప్రపంచంలో ఎన్ని గణాలు ఎన్ని సమూహాలు ఉన్నాయో అన్ని సమూహాలకు నీవే అధిపతివి. నీకు పూజ చేయనటువంటి వాడు ఎవరికి కూడా పూజ చేయడం లేదు, పనికిరాదు. చివరకు నాకు పూజ చేసినా, మీ అమ్మకు పూజ చేసినా, ఎవరికి చేసినా ముందు నీ పూజ అయిన తర్వాతనే మాకు పూజ. అలా చేస్తేనే ఫలితం వస్తుంది, లేకుంటే రాదు. ఇదంతా కూడా జరిగిందెప్పుడు? ఈ గణపతి జననము ఇదంతా కూడా భాద్రపద శుద్ధ చవితి నాడు, అంటే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు ఇదంతా కూడా జరిగినటువంటి ఒక విషయం. అందుకే భాద్రపద మాసంలో చవితి నాడు మనకు వినాయక జననం కాబట్టి ఈనాడు మనం ఆ స్వామివారికి పూజ చేసుకోవాలి. రేపు, ఇవాళ కాదు, అంటే 27వ తారీఖు నాడు ఇలా పూజ చేయాలి. స్వామివారికి ఏమి ఇష్టం? భగవంతుడికి ఎంత కొండంత, దేవునికి కొండంత పత్రి పెడతామా? కానీ కొన్ని ముఖ్యమైనటువంటివి మాత్రం పెట్టుకోవాలి. 21 రకములైనటువంటి యొక్క పత్రి చేత, ఆకుల చేత స్వామివారికి పూజించాలి. దాంట్లో తులసి మాత్రం ఒక్క వినాయక చవితి నాడు తప్పితే వేరే రోజుల్లో గణపతికి తులసి వాడకూడదు. మీ చరిత్రలను చెప్పుకుంటూ పోతే ఈ 2 రోజులు నాకు దీంట్లోనే సరిపోతుంది, వేరే వస్తానని చెప్పుకోలేము. ఒక తులసి మాత్రం వినాయక చవితి నాడు మాత్రం గణపతికి తప్పకుండా పెట్టాలి. వేరే రోజులలో తులసి గణపతికి పెట్టకూడదు. తులసి పత్రము, మాచి పత్రము, గరిక, తర్వాత బిల్వపత్రాలు, జిల్లేడు పత్రాలు, ఇట్లా అన్ని రకాలైన పత్రాలు, 21 రకమైన పత్రాలచే స్వామి పూజ చేయాలి. నానావిధం రకరకాలైనటువంటి పువ్వులతో పూజ చేయాలి. ఆయనకు వినాయకునికి గరిక అంటే చాలా ఇష్టం. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగుం హరతు మే పాపం దుర్వా దుస్వప్ననాశిని. దుర్వ అంటే గరిక. ఆ గరిక ఒక్క వేరు కనుక కింద పడిందనుకో దానికి చావు లేదు గరకకు. మీరు చూడండి, గరకకు చావు లేదు. ఎండిపోయింది కదా అని గరక ఇట్లా ఒక పెంట మీద పారేస్తే కొద్ది రోజులు రాగానే ఒక 2 చినుకులు పడ్డాయి, వాన పదన వచ్చిందంటే అది మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. దానికి చావు లేదు, మరణం లేదు గరకకు. శతమూల ఇంత పెద్దగా పరుచుకొని ఉంటుంది, దాన్ని ఎక్కడ చూసినా ఏర్లే ఉంటాయి. అలాంటి గరక స్వామివారికి చాలా ఇష్టం. ఆ గరకతో గరక నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి. శతమూల సర్వగుం హరతుమే పాపం. ఆ గరకతో నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి. అలాంటి గరక స్వామివారికి లేతటి గరిక చాలా ఇష్టం. దాంతో గరకతో పూజ చేయాలి. మోదకాలు అంటే మనం ఉండ్రాలు అంటాం. ఆ మోదకాలతో స్వామికి ఎక్కువగా ఇష్టం. పాయసం, బెల్లం పాయసం అంటే స్వామివారికి ఇష్టం. ఈనాడు మనము ఏదో ఇదైపోయి బెల్లం పాయసమా, చక్కెర పాయసం చేసుకో, చక్కెర పనికిరాదు, బెల్లం పాయసమే చేయాలి స్వామివారికి మోదకాలతో. ఇలా రకరకాలైన పిండి వంటలు, భక్ష్యాలు ఇవన్నీ కూడా స్వామివారికి ఇష్టము. ఇవన్నీ కూడా చేసుకోవాలి అన్నాడు. స్వామివారికి 21 పత్రాల చేత పూజ చేయాలి, నానా విధాల పూజ చేయాలి. అది మట్టి బొమ్మనే పెట్టాలి, వెండిదో బంగారుదో దీందో పెట్టి చేయడానికి లేదు. మట్టితో చేసినటువంటి పార్థివంతో మట్టితో చేసినటువంటి ఒక వినాయకునికి మాత్రమే పూజ చేయాలి. అది 4 చేతులు ఉన్నటువంటి ఒక వినాయకునికే కావాలి. ఏదో ఈనాడు రకరకాలుగా వినాయకులు సిద్ధం చేస్తుంటారు, అలాంటివి కాదు. 4 చేతులే ఉండాలి. ఓ చేతిలో పాశము, ఓ చేతిలో అంకుశము, ఓ చేతిలో లడ్డు, ఓ చేతిలో అభయహస్తం. ఇలా 4 చేతులు ఉన్నటువంటి ఒక వినాయకునికి మాత్రమే పూజ చేయాలి.
10 చేతులు, 15 చేతులు, 16 చేతులు, దుర్గా రూపము, సాయిబాబా రూపము, ఆ రూపము, ఈ రూపం పెట్టి వినాయకుడు చేస్తారు. అవన్నీ కూడా పనికిరానటువంటివి. వాటికి పూజ చేసినా ఫలితం కూడా రాదు. కాబట్టి 4 చేతులు ఉండి ఒక బొజ్జతో లంబోదరుడు పెద్ద బొజ్జ ఉండి 4 చేతులుండి 4 చేతుల్లో పాశము, అంకుశము, లడ్డూకము అంటే లడ్డు పెడతాం చేతిలో, లడ్డూకము, ఇది వక్రతుండము, తొండం వంకరగా ఉన్నటువంటిది. ఇటువంటి ఒక విగ్రహానికి పూజ చేయాలి. అది మట్టితో చేసినటువంటి ఒక విగ్రహం కావాలి. చేసి ఈ 9 రోజులు పూజ చేసి 9వ రాత్రి 9 రాత్రులు అయిన తర్వాత 10వ నాడు, అది ఏ రోజైనా కానివ్వండి, ఆ రోజు స్వామిని జలంలో నిమజ్జనం చేయాలి. పంచభూత గణపతి, పంచభూతాలలో నుంచి స్వామివారు పుట్టాడు, తిరిగి పంచభూతాలలోకే వెళ్ళిపోతున్నాడు. ఇది మనకు గణపతి తత్వం చెప్తుంది. పంచభూతాలు అంటే ఏవి? భూమి, వాయువు, ఆకాశము, అగ్ని, జలము. ఇవి పంచభూతాలు. మన శరీరం కూడా పంచభూతమైన శరీరమే. మనల్ని మనం పారేసుకోం, కానీ ఇంకోరు మనం తీసుకెళ్ళి పారేస్తారు ఒకనాడు. అలాగే గణపతిని కూడా 9 రోజులు అయిన తర్వాత తీసుకెళ్ళి జల నిమజ్జనం చేయాలి. మనది కూడా పంచభూత శరీరమే. మన శరీరంలో నీరుంది, మన శరీరంలో ఆకాశం, హృదయంలో ఆకాశం ఉంది, శరీరంలో వేడి ఉంది, అగ్ని ఉంది, ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ శరీరం, మన శరీరం కూడా పంచభూతాత్మకమైనటువంటిది. ఈ శరీరాన్ని కూడా ఒకనాడు త్యజిస్తాం. ఒకరు తీసుకుపోయి అక్కడ పెట్టేసి వస్తారు, అగ్నిలో వేసేస్తారు. ఈ భగవంతుని మాత్రము, ఈ వినాయకుని మాత్రం జలంలో నిమజ్జనం చేయాలి. ఈ పంచభూతాలు ఉంటేనే ప్రపంచం అంతా కూడా ఉంది. పంచభూతాలలో నుంచి పుట్టించి, ఇది మనకు వేదాంతం నేర్పిస్తుంది. పంచభూతాలలో నుంచి జన్మించి తిరిగి పంచభూతాలలోనే కలిసిపోవడము. ఇది గణపతి యొక్క తత్వం. ఇలాంటి గణపతికి మనము పూజ చేసుకోవాలి. గణపతి వ్రతం ఉంది, అందరికీ తెలుసు. అలాంటి గణపతి వ్రతాన్ని చదువుకోవాలి. ఈ గణపతికి 9 రోజులు పూజ చేయాలి, హాయిగా సంతోషంగా. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాము అనేటువంటి ఒక విషయం కాకుండా భగవంతుని యందు మనస్సు పెట్టి, గణపతికి ఎన్నో అక్షరాలు కలిగినటువంటి ఒక రకరకాలైన ఒక మంత్రాలు ఉన్నాయి. అందులో ఏకాక్షరి గణపతి ఒకటి చేస్తే చాలు. గం గణపతయే నమః, ఏకాక్షరి గణపతి మంత్రం చెప్తున్నాను. ఓం గం గణపతయే నమః. ఈ ఒక్క మంత్రాన్ని నిరంతరం గనక జపించినట్టయితే అన్ని ఫలితాలు వస్తాయి. దీక్షగా ఈ మంత్రాన్ని 4 లక్షలు గనక జపించినట్టయితే, నేను చెప్పినటువంటి మంత్రాన్ని గురువు దగ్గర ఉపదేశం తీసుకొని 4 లక్షలు ఈ గణపతి మంత్రాన్ని గనక జపించినట్టయితే అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సాఫీగా నెరవేరుతుంటాయి. ఇలాంటి గణపతి యొక్క వ్రతాన్ని మనం చేసుకోవాలి, ఆనందంగా ఉండాలి. ఇంకోటి, ఇలాంటి గణపతి మహానుభావుడు, సుముఖుడు, ఏకదంతుడు, కపిలుడు, గజకను, సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణిక, లంబోదరశ్చర్గటో విఘ్నరాజో గణాధిప, ధూమకేతుడు గణాధ్యక్షో, పాలచంద్రో గజానన, వక్రతుండ శూర్పకర్ణో, హేరంబ స్కందపూర్వజ. ఇవి 16 నామాలు. ఈ 16 నామాలు ప్రతిరోజు కనుక మనం పారాయణం చేసినట్టయితే, మనం ప్రయాణం చేసి వెళ్తున్నాం, నిర్విఘ్నంగా ప్రయాణం సాగాలి అంటే ఇంట్లో హాయిగా కూర్చొని ఆ భగవంతుని యొక్క గణపతి ఫోటో కానీ ఏది కానీ విగ్రహం కానీ పెట్టుకొని, లేదా మనస్సులో గణపతి యొక్క రూపాన్ని నిర్మించుకొని, షోడశైతాని నామాని ఎప్పటి ఎత్రునియాలపి, ఈ 16 నామాలు మనసులో పఠించుకొని కనుక వెళ్ళినట్టయితే కార్యం శుభ్రంగా జరుగుతుంది. ఇలాంటి యొక్క గణపతిని మనం రేపు పెట్టుకుందాం, హాయిగా సంతోషంగా పూజ చేసుకుందాం. స్వామివారికి నైవేద్యం పెట్టి మనము ఆరగిద్దాం. ఈ గణపతి యొక్క పూజ చరిత్రలలో గణపతి పురాణంలో, ముద్గల పురాణంలో స్వామివారు వ్యాస మహాముని ఎంతో ఘనంగా కీర్తించి చెప్పాడు. అంతేకాకుండా ఉపనిషత్తులలో కూడా చెప్పాడు. గణపతి అదర్శన శీర్షంలో క్షుణ్ణంగా చెప్పాడు. ఓం లం నమస్తే గణపతయే తమేకం బ్రహ్మాసి తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి తం కా అని చెప్పి ఆ గణపతి యొక్క ఆవిర్భావాన్ని, గణపతికి పూజ చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఆ పూజలో మనం చేయడానికి వీలు లేకుండా ఒకరు పూజ చేస్తుంటే వెళ్ళి కూర్చొని అందులో పాల్గొనడం వల్ల ఫలితం వస్తుంది. ఇలాంటి గణపతిని ఈ 9 రోజులు కూడా ఎక్కడైనా భక్తులు నవరాత్రుల్లో 9 రోజులు గణపతి యొక్క శాస్త్ర ప్రకారంగా గణపతి యొక్క అర్చనలు పూజలు చేస్తూ
ఆ గణపతి యొక్క హోమాలు చేస్తూ ఉంటారో అక్కడికి వెళ్ళి అందులో మనం పాల్గొన్నట్టయితే ఆ గణపతికి చేసిన హోమం వల్ల, ఆ మంత్రం వల్ల మనకు ఎన్నో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక గణపతికి మనం రేపటి నుంచి ప్రారంభం చేసుకుందాము. సుఖాలతో, సంతోషాలతో సుఖంగా జీవితాం. మళ్ళీ గణపతి వచ్చే సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో వచ్చే గణపతి యొక్క నవరాత్రుల వరకు మనమంతా క్షేమంగా సంతోషంగా ఉండి ఈతి బాధలు అంటే ఇప్పుడు సునామీలు వస్తున్నాయి, అధిక వృష్టి, అనావృష్టి, కొన్ని దిక్కులు అనావృష్టి, కొన్ని దిక్కులు అధిక వృష్టి, వంతెనలు వాగులు తెగిపోయి ప్రజలు నష్టం కలుగుతుంది. ఇలాంటి ఏవి జరగకుండా మమ్ము కాపాడు నాయనా అని చెప్పి ఆ గణపతిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతుడు, ఏనుకు 2 దంతాలు ఉంటాయి, మగ ఏనుకు, కానీ గణపతికి ఒకటే దంతం. ఈ ఏకదంతం గురించి కూడా ఎన్నో దిక్కులు ఎన్నో చెప్పారు. పరమేశ్వరుడు గణపతి శివశక్తి స్వరూపం, స్త్రీ పురుష ప్రకృతి పురుషుల యొక్క సమ్మేళనం. గణపతి తల వరకు స్త్రీ ఉంటే కింది భాగం పురుష స్వరూపం. అందుకే ప్రకృతి పురుషులు ఇద్దరు కూడా ఉన్నారు. పార్వతీ పరమేశ్వరులు, గణపతి ప్రకృతి పురుషులు, వాళ్ళ నుంచి జన్మించినటువంటి వాడే కాబట్టి అలాంటి ప్రకృతి పురుషుడు. అందుగురించి ఒక మగ పురుషుని యొక్క అవతారానికి మాత్రమే కొమ్ము ఉంటుంది, స్త్రీ యొక్క అవతారానికి కొమ్ము ఉండదు. ఇది అంతర్గతమైనటువంటి యొక్క ఆలోచన. ఇక బహిర్గతంగా చూసుకుంటే భారతం రచించడానికి గణపతి తన దంతాన్ని విడిచి రచించాడని చెప్పి కొందరు చెప్తుంటారు. ఎవడో రాక్షసుని చంపుతుంటే ఆ దంతం విరిగిందని చెప్తారు. విష్ణు చక్రాయుధం వల్ల దంతం విరిగిందని చెప్పి ఒక దగ్గర చెప్తారు. కార్తవీర్యార్జునుడు యుద్ధంలో గణపతి కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేసేటప్పుడు కార్తవీర్యార్జునుడి యొక్క శక్త్యాయుధం తల్లి గణపతి యొక్క దంతం విరిగిందని చెప్తుంటారు. ఇవన్నీ మనకు వ్యాసమహామని చెప్పినటువంటి, అంటే ఆయా కాలాలలో అలా జరిగినాయి. ఇప్పుడు మనకు గణపతి భారతాన్ని రాయడానికి తన ఒక కలం కావాలి కదా. గణపతి రాయసకాడు, సరిగ్గా రాయడం లేదు. పిల్లలు వ్రాతలో వెనుకబడి ఉన్నారు, ఏం చేయాలి? అప్పుడు ఓం గం గణపతే వ్రాతపతయే నమో నమః అనేటువంటి మంత్రం ఉంది. ఆ వ్రాతపతిని గణపతి యొక్క దాన్ని మంత్రాన్ని జపం చేసుకుంటుంటే కొద్ది రోజుల్లో రాస్తేస్తాడు, మంచిగా రాస్తాడు. నా అనుభవంలో నేను ఎంతోమందిని చూశాను. అలా ఆ గణపతి వ్రాతపతి కాబట్టి గణపతి యొక్క ఆ దంతంతో భారతాన్ని రచించాడు కాబట్టి అది జయం అనేటువంటిది వచ్చింది, ఈ విధంగా జరిగింది. తర్వాత మూషక వాహనం. మరి ఇంత పెద్ద శరీరాన్ని ఏనుగుమే. మూషకాసురుడు అనేటువంటి ఒక భక్తుడిని చంపాడు, శివభక్తుడు మూషకాసురుడు. అలాంటి శివభక్తుడిని గణపతితో యుద్ధం చేసి చనిపోయాడు. అప్పుడు వరం కోరుకున్నాడు, ఎట్లా అంటే నన్ను వాహనంగా చేసుకున్నాడు. ఆ మూషకాసురుడే గణపతికి వాహనమైనాడు. శత్రువే తనకు వాహనంగా చేసుకున్నాడు. చూడండి ఎంత మంచి బుద్ధ్యో. మీ యొక్క ఏకాక్షరి గణపతి నామం కానీ, మీకు ఉపదేశం రెండుగా గణపతి యొక్క మంత్రం కానీ జపం చేసుకుంటూ హాయిగా గణపతి యొక్క ఆశీర్వాదాలు పొంది సుఖంగా క్షేమంగా ఉందాము. ఇది శుభం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.